'సెవెనప్‌ని' గేమ్ అనే పేరుతో చితగ్గొట్టేసాను. అసలేం జరిగిందంటే, నేను మా ఫ్రెండ్స్ రూమ్‌లో కూర్చొని బోర్ కొడుతుందని జెప్పేసి ఒక గేమ్ ఆడదాం అని జెప్పైతే ఫిక్స్ అయ్యాము. గేమ్ అంటే ఏ క్రికెట్టో, కబడ్డీ అనుకున్నారు మీరు. అలాంటివి మేము అస్సలు ఆడమనమాట. మేము చాలా మంచోళ్ళం. అందుకనే అయితే కళ్ళకి గంతలు కట్టేసి ఈ స్టిక్‌తో మనమైతే కొట్టుకోబోతున్నాం అనమాట. ఇంకా ఈ స్టిక్‌ని తయారు చేసేదానికి మేము హాఫ్ అన్ అవర్ చాలా అంటే చాలా కష్టపడ్డాం అనమాట. లాస్ట్‌కైతే ఈ స్టిక్ అయితే తయారు చేసేసాము. ఇక మా అదృష్టం కంటే దరిద్రమే చాలా ఫాస్ట్‌గా ఉందనమాట. అందుకోసమే మేము తయారు చేసిన స్టిక్ కరెక్ట్‌గా 5 మినిట్స్‌లోనే ఊడొచ్చేసింది. ఇక మాకున్న డెడికేషన్‌కైతే మేము ఆ స్టిక్ ఇరిగిపోయినా సరే గేమ్ అయితే ఆపేది లేదని చెప్పేసి టవల్‌తో అయితే స్టార్ట్ చేసాము. మేము చేసిన స్టిక్ కంటే ఈ టవలే చాలా గట్టిగా అయితే తగులుతుందన్నమాట. ఒక్కొక్కరు చూడండి ఆ టవల్‌తో కొడుతుంటే ఎలా పారిపోతున్నారో. ఇక ఫైనల్‌గా మన వంతు అయితే వచ్చిందన్నమాట. ఇంకా మా ఫ్రెండ్స్‌ని దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి అందరిని కుమ్మేసాను. ఒక్కొక్కరిని కొడుతుంటే ఆ శబ్దం చూడండి ఎలా వస్తుందో. నువ్వు మనిషివా పశువా అలా కొడతావంటే చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇక ఫైనల్‌గా 'సెవెనప్' వంతైతే వచ్చిందనమాట. కానీ 'సెవెనప్' గాని ఆడాడంటే మనకి సంవత్సరం రోజుల్లో ఉన్న పగంతా ఒక్క రోజులోనే తీర్చేసుకుంటాడు. ఇంక అందుకోసం అయితే నేను మా ఫ్రెండ్స్ అయితే ఒక ప్లాన్ అయితే ఏసాము. ఇక ఆ ప్లాన్ ఏంటో కాదనమాట. 'సెవెనప్‌కి' కళ్ళగంతలు కట్టిన తర్వాత ఎత్తుకొని తిప్పేస్తాను, కళ్ళు తిరుగుతాయి. సో, ఇంక ఆడలేడని అయితే చెప్పాను. ఇక మా ఫ్రెండ్స్ ఇంకా తెలివైనోళ్ళనమాట. ఎత్తుకొని తిప్పిన వెంటనే 'సెవెనప్‌కి' కళ్ళు తిరుగుతున్నాయని చెప్పి కింద కూర్చొని ఇంతలో మా 'సెవెనప్‌ని' ఎలా కుమ్మేశారో మీరే చూడండి. 'సెవెనప్‌ని' కొట్టిన కొట్టుడికి నేను గేమ్‌కే రానని చెప్పి అలిగైతే ఎళ్ళిపోయాడు. మీ గ్యాంగ్‌లో కూడా ఇలాంటి అలిగిపోయే ఫ్రెండ్‌ని అయితే కింద కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేసేయండి. వెళ్తూ మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్‌స్టాలో అయితే ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ఉంటాం మరి. బాయ్.